అయ్యా, అందరికీ నమస్కారం. చక్కగా మనం ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆఖరి వచ్చే డిసెంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కెరియర్‌లో మంచి పురోభివృద్ధి, అభివృద్ధి ఉంటుంది. మరోవైపు సంబంధాలు, పెట్టుబడుల గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో వివిధ అంశాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో వారాల వారీగా ఇప్పుడు చూద్దాం. ఈ డిసెంబర్ మొదటి వారానికి వచ్చేసరికి ఏంటంటే కెరియర్ బ్రహ్మాండంగా ఉంటుంది. అభివృద్ధి చెందటానికి అన్ని అవకాశాలు దొరుకుతాయి. మీ రంగంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ఒక ఐడెంటిటీని పొందుతారు. మీకు కొత్త ఉద్యోగ ఆఫర్ రావచ్చు. లేదా ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి కానీ, వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్ కానీ, కొత్త అనుబంధమైనటువంటి సంస్థతో అనుబంధం ఏర్పడటం కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళ కొత్త ప్రాజెక్ట్ రావటం కానీ జరగవచ్చు. మీ తెలివితేటలతో అనేక క్లిష్టమైన సమస్యలను కూడా మీరు పరిష్కరించుకోగలుగుతారు. మీ ప్రతిష్ట కూడా బాగా పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఈ వారం మీరు వ్యాపారంలో కూడా అవకాశాలు వస్తాయి కాబట్టి మీ పరిపక్వమైనటువంటి మెంటాలిటీ ఏదైతే ఉంటుందో, మెచ్యూర్డ్ మైండ్, అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహా కూడా తీసుకోవటం మంచిది ఈ వారం. ఓకే, రెండో వారానికి వచ్చినట్లయితే ఈ వారం మీకు సంబంధాల విషయంలో కొంచెం సవాలుగా ఉంటుంది. అంటే సోషల్ రిలేషన్స్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అపోనెంట్ సెక్స్ విషయంలో కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మీకు ఎవరితోనైనా చిన్న గొడవ వచ్చినా అక్కడికి అది కట్ చేసుకుని బయటకు వచ్చేయండి. కొంచెం ఓర్పు వహించండి. చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికే మొగ్గు చూపండి తప్పితే ప్రొవోక్ కావద్దు. మీకు అందరూ సహాయం చేస్తారు కానీ మీ వైవాహిక జీవితంలో మాత్రం కొంచెం ఒత్తిడి ఉంటుంది. జీవితాంతం మీతో ఉండేది మీ భాగస్వామి కాబట్టి ఈ ప్రతికూల పరిస్థితులు కొంచెం ఇబ్బందిగా మనసుకు అనిపించినప్పటికీ మీరు వారికి అర్థమయ్యేలాగా దగ్గరగా తీసుకుని నచ్చ చెప్పుకోండి ఏకాంతంలో. అలాగే మీ సోదరుడు యొక్క గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం ఆ పరిస్థితిని చక్కబెట్టడానికి ప్రయత్నించండి. ఇకపోతే ఈ మూడో వారానికి వచ్చేసరికి ఏమిటంటే మీకు ప్రభుత్వ అధికారం నుండి సహకారం లభిస్తుంది. అనేక ముఖ్యమైన సులభంగా పూర్తి చేస్తారు పనులు కూడా. ఈ లైసెన్సులు, పర్మిట్లు రావడానికి ఏదైనా పెండింగ్లో ఉంటే అది క్లియర్ అయిపోయి మీకు వచ్చేస్తుంది, శాంక్షన్ అవుతుంది. మీ విజయాన్ని చూసి పక్కవారు కూడా అసూయ చెందేందుకు అభివృద్ధి చెందుతారు. ఈ అసూయ వల్ల కొంత మీ గురించి చెడుగా మాట్లాడటానికి, మీ గురించి ఏదో కామెంట్ చేసి సంతోషపడటానికి వాళ్ళు ఆనందపడతారు కాబట్టి వాళ్ళ చిల్లర ఆనందాన్ని నవ్వుకొని దాన్ని పట్టించుకోబాకండి. ఈ వారం మీకు సహోద్యోగుల పట్ల లాభం చేకూరుతుందని గుర్తుపెట్టుకోండి. ఏదైనా ముఖ్యమైన సమాచారం కూడా అందవచ్చు. ఈ వారం మీరు ఎలాంటి మోసాలు, కుయుక్తులు చేయకుండా నిజాయితీగా సత్య మార్గంలో నడుచుకుంటే చాలు మీకు విజయం సాధిస్తుంది. ఈ డిసెంబర్ 4వ వారానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ వారం మీకు కుటుంబ విషయాల్లో కొంచెం సవాలుగా ఉంటుంది. ఇంట్లో కొంత వాదోపవాదాలు, క్వారల్స్ లాంటివి వస్తాయి. మీ జీవిత భాగస్వామితో, ఇతర కుటుంబ సభ్యులతో ఏదో ఒక విషయంపై విభేదాలు రావచ్చు. అలాంటప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి. సమస్య పరిష్కరించుకోవటానికి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మాటల ద్వారానే సహకరించుకోండి తప్పితే పొరపచ్చాలకు దారి తీయకుండా చూసుకోండి. చిన్న చిన్న నష్టాలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. పెట్టుబడిలో దీర్ఘకాలానికి మించిన లాభాలు ఇస్తుంది. పెట్టుబడిదారులుగా కొనసాగించండి. ఆచితూచి పెట్టుబడి పెట్టండి. ఈ చిన్న చిన్న పెట్టుబడుల్లో రిస్క్ తీసుకోబాకండి. షార్ట్ టర్మ్ వాటిల్లో కొంచెం కేర్ తీసుకోండి. ఓవరాల్గా చూస్తే కుంభరాశి వారికి డిసెంబర్ నెల బాగుంటుంది. కొన్ని సవాళ్ళు కూడా ఉంటాయి. మీరు మీ తెలివితేటలు, వివేకాన్ని ఉపయోగించి ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. ఈ నెల ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు. కాకపోతే ఈ అసూయతో చేసేటువంటి ఎదుటి వాళ్ళ పనులని మనం గమనించుకొని దానికి అనుగుణంగా నడుచుకుంటూ ఉండాలి.
కుటుంబ భాగస్వామితో ఏదైనా భేదాభిప్రాయాలు ఏర్పడితే వాటిని సంయమనంగా ఏకాంతంలో దగ్గరికి తీసుకుని వాటిని నచ్చ చెప్పుకుని నీకు నేను నాకు నువ్వు మనకి ఎవరున్నారే అని దగ్గరికి తీసుకుని చెప్పుకోవటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమై జీవిత భాగస్వామి మీకు జీవితాంతం అండగా ఉండేది వాళ్ళే కాబట్టి వాళ్ళ సహచర్యం మీకు పనికొస్తుంది. ఇకపోతే ఈ మాసంలో ఏమన్నా చిన్న చిన్న పరిష్కారాలు చేసుకోవాలి అంటే ఏంటంటే మీకు చక్కగా వీళ్ళు రాధాకృష్ణుల జత అని ఉంటుంది. ఈ రాధాకృష్ణులు ఇద్దరూ కలిసినటువంటిది ప్రేమైకమైనటువంటి ఆ ఫోటో ఏదన్నా ఉంటే దానికి ఈ నవనీతం అంటారు. నవనీతం అంటే ఏంటంటే మనకి వెన్నపూసతో దాంట్లో కొంచెం తేనె వేసి వెన్నపూసలో తేనె వేసి మధురంగా ఉండేటువంటి పదార్థాన్ని రాధాకృష్ణులకు నివేదనగా పెట్టి ఇంకా వీలైతే వెన్నెటలో సాయంకాలం పూట వెన్నెటలో అంటే చంద్ర రశ్మి దాని మీద పడేట్టు సూర్యరశ్మిలాగా చంద్రరశ్మి పడేట్టుగా అర్చన చేసినట్టయితే ఓపెన్ ఎయిర్లో మీకు చక్కగా వాడిని కూర్చోబెట్టి కృష్ణ పరమాత్మకి తాదాత్మ్యంగా ఆ ప్రేమతత్వాన్ని తలుచుకుంటూ కనుక మీరు వెన్నపూసలో నవనీతంలో కనుక కొంచెం తేనె కలిపి కనుక నివేదన పెట్టి చేసినట్టే మీ దంపతుల మధ్య ప్రేమైక జీవితానికి ఆయన మంచి అనుకూలంగా ఉపయోగపడి ఆ ప్రేమ మీ జీవితంలో వెల్లివిరటం వల్ల మీరు అద్భుతంగా ఒక మధుర ఘట్టంగా ఈ డిసెంబర్ మాసాన్ని మీ కుంభరాశి వారంతా అనుభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అందాలని రాబోయే కొత్త సంవత్సరానికి ఆంగ్ల సంవత్సరానికి మీరందరూ ఉత్సాహంగా ముందుకెళ్ళి ఉత్తరాయణ పుణ్యకాలంలో మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు పెంపొందించుకోవాలని ఈ లౌకికంలో అయినటువంటి మధురానుభూతిని కూడా డిసెంబర్లో అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను.